13 హామీలకు 1,36,000 కోట్లు కావాలి. అధ్యక్ష ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఇవన్నీ వద్దిగా ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. అధ్యక్ష ఈ బడ్జెట్లో మొన్న మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు, చాలా సంతోషకరమైన వార్త చెప్పారు. ఏమని అంటే ఈ సంవత్సరము ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు మంజూరు చేస్తాము అని చెప్పారు. అంటే ఎన్ని అవుతున్నాయి అధ్యక్ష? అవి 119 నియోజకవర్గాలంటే 4,16,000 ఇండ్లు అవుతున్నాయి. 4,16,000 ఇండ్లకు 5 లక్షల రూపాయల చొప్పున లెక్క కట్టినా, లేదు ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఇంకో 1,00,000 ఇస్తా అన్నారు. అవన్నీ లెక్క కడితే దాదాపు 23,000 నుంచి 24,000 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. కానీ మీరు బడ్జెట్లో ఎంత పెట్టారు? మీరు బడ్జెట్లో 7,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. అంటే ఇది తప్పించుకోవడం కాదా అధ్యక్ష? ఇది వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే నేనేం చేయాలి? మీరు చెప్పిన మాటలే, మీరు ఇచ్చిన ఫిగర్స్నే మేము మాట్లాడుతున్నాం, భిన్నంగా ఏం మాట్లాడడం లేదు, కొత్త ఫిగర్ నేను తీసుకురావడం లేదు. అదేవిధంగా మహాలక్ష్మి అన్నారు అధ్యక్ష, అదేవిధంగా మహాలక్ష్మి అన్నారు. ఏమన్నారు? ఆ మహాలక్ష్మి కూడా 6 గ్యారెంటీలలోనే ఉన్నది. మహాలక్ష్మి కూడా 6 గ్యారెంటీలలోనే ఉన్నది. మహాలక్ష్మి ఏమన్నారు? మహాలక్ష్మి గ్యారెంటీలో 3 హామీలు ఉన్నాయి. అందులో ఇప్పుడు 2 హామీలు నెరవేర్చారు. ఉచిత బస్సు సౌకర్యం ఒకటి నెరవేర్చారు, రేపో మాపో గ్యాస్ సిలిండర్ కూడా చేస్తామంటున్నారు, సంతోషం. కానీ అసలు హామీ ఏంటిదంటే ప్రతి మహిళకు ప్రతి నెలకు 2,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. మన రాష్ట్రంలో 18 అరే కాదా బాబు, నువ్వు రాసింది చెప్తున్నా నేను, కొత్తోనివి నీకు తెలియదు, ఇల్లు ఉన్నది. వీడియో చూడండి అధ్యక్ష. మన రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 1,65,00,000 మంది ఉన్నారు. పోనీ ప్రతి మహిళకి ఇవ్వడానుకున్న శ్రీధర్ బాబు గారు, మన రాష్ట్రంలో 90,000 వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. 90 లక్షల వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. మీరు ఒక్క రేషన్ కార్డుకు ఒకరికి ఇచ్చిన 90 లక్షల మందికి నెలకు 2,500 చొప్పున ఇచ్చిన ఎన్ని డబ్బులు కావాలి? 20,000 కావాలి. దీంట్లో ప్రావిజనే లేదు. 20,000 కోట్లు కావాలి, దీంట్లో ప్రావిజనే లేదు. నేను అడిగేది 6 గ్యారంటీలను చాలా ఆర్భాటంగా, చాలా అద్భుతంగా ప్రజల్లోకి మీరు తీసుకువెళ్ళారు. ఒక మాటలో చెప్పాలంటే ఆ 6 గ్యారంటీలు మిమ్మల్ని గెలిపించినాయి. ప్రజలు నమ్మారు మిమ్మల్ని, ప్రజలు నమ్మి మీకు ఓట్లేశారు. ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నెత్తిన భస్మాసురాస్త్రం పెడుతున్నారు. ప్రజలకు మొండి చేయి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మేము. అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మే కాకుండా ఇవాళ చేయూత కార్యక్రమం ఉన్నది అధ్యక్ష. నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ 44 లక్షల మందికి మనం ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. దాన్ని పేరు మార్చిలు చేయూత పెట్టారు, ఏమి అభ్యంతరం లేదు. 44 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇచ్చేటప్పుడు సాలీనా దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నది. మీరేం చెప్పారు? 2,000 రూపాయలను 4,000 రూపాయలు చేస్తాము, వికలాంగులకు 4,000 బదులు 6,000 చేస్తామని 6 గ్యారెంటీలలో చెప్పారు. చేయూతలో అంటే ఎంత కావాలి? ఇప్పుడు దాదాపుగా సంవత్సరానికి చేయూతకు 24,000 కోట్లు కావాలి. 24,000 కోట్లు కావాలి. భార్యకు భర్తకు కూడా ఇస్తా అన్నారు, ఇంట్లో ఇద్దరికి ఇస్తా అన్నారు. అంటే 30,000 కోట్లకు పోతుంది. అంటే ఇవన్నీ లెక్కలు చేసి హామీలు ఇచ్చారా? లెక్కలు చేయకుండానే, చూసుకోకుండానే, వనరులు ఏంటో తెలుసుకోకుండానే ఏమన్నా కానీ ముందుగానే హామీలు ఇద్దాం, అధికారంలోకి వద్దామనే ఆలోచనతో ఇచ్చారా? అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వాస్తవ పరిస్థితి అధ్యక్ష. 6 హామీలకు సంబంధించిన పరిస్థితి ఇది అధ్యక్ష. ఇండస్ట్రీ ఐటీ గురించి చెప్పారు. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగింది, బ్రహ్మాండంగా ఐటీ విస్తరణ జరిగింది. ఇది కాదనలేని సత్యం ఇది. మీరు గణాంకాలు చూసుకున్నా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి
వివరాలు సేకరించిన అదే విధంగా ఉంటుంది. అధ్యక్ష, ఒక్కసారి 2014-15 నుంచి 2022-23 వరకు మన రాష్ట్రంలో టీఎస్ ఐపాస్ ద్వారా 22,722 యూనిట్లకు అప్రూవల్ ఇచ్చినాం. 2,60,60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అదేవిధంగా ఐటీకి సంబంధించి 2013-14లో మన ఎక్స్పోర్ట్స్ ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,258 కోట్లుంటే 2022-23కు వచ్చే వరకే 2,41,275 కోట్లకు పెరిగింది. జాబ్స్ కూడా ఐటీలో 9 లక్షలు వచ్చినాయి. అంటే మొత్తంగా ఇండస్ట్రీ నుంచి ఐటీ నుంచి దాదాపు 26,60,000 ఉద్యోగాలు తెలంగాణలో సృష్టించబడ్డాయి. థ్యాంక్స్ టు కేటీఆర్ గారి యొక్క సమర్థవంతమైన పరిపాలన ద్వారా, ఆయన ఆలోచన ద్వారా ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇండస్ట్రీస్కు ఐటీకి డెస్టినేషన్ హైదరాబాద్ అయింది అధ్యక్ష. ఆ రకంగా ఆల్రెడీ ఉందట. తెలియని మాటలు మాట్లాడితే ఏం చెప్తాం, తెలియకుండా మాట్లాడితే ఏం చేస్తాం. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే అధ్యక్ష, దయచేసి మా ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు ఇద్దరు మంత్రులు ఉన్నారు, తెలుసుకోవాలి. అధ్యక్ష, ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో మన తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు గారు ఇద్దరు కూడా దావోస్ వెళ్ళారు. 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారు అని ఈ డాక్యుమెంట్లో రాశారు అధ్యక్ష. ఈ సందర్భంగా ఒక విషయాన్ని సభ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను. ఏవైతే కంపెనీలు గత ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నాయో వాటినే మళ్ళీ ఎంఓయూ చేసుకొని కొత్త పెట్టుబడులు తెచ్చామని చెప్పడము చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష, చాలా విడ్డూరంగా ఉంది. ఇది ఉందా సార్? ఒక్క నిమిషం, ఐ వాంట్ టు క్లారిఫై సార్. ఎందుకంటే గౌరవ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో పెట్టుబడులకు సంబంధించిన అంశం బ్రాడ్గా చెప్పినప్పుడు సార్, ఈ పెట్టుబడులు అన్నిటికి కూడా 40,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా గౌరవ సభ్యులకు కోరుతా ఉన్నాను, బిఫోర్ మేకింగ్ ఏ స్వీపింగ్ రిమార్క్స్. సో మనకు కూడా